ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా నమస్కారాలు. మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న ఈరోజు 2 రోజుల పాటు క్యాబినెట్ మంత్రుల సమక్షంలో రాష్ట్ర స్థాయి జిల్లా కలెక్టర్ల సమావేశం నిర్వహిస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. ఈ సమావేశం కూడా తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఉన్న సిఆర్డిఓ భవంతిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో కూడా ముఖ్యమంత్రి గారు చెప్తుంది ఏంటంటే, ప్రతి శాఖ లేదా ప్రతి అధికారి 100% పనిని మెరుగుదల చేసుకోవాలని, పనిలో సత్వర ఫలితాలను మెరుగైన ఫలితాలను సత్వరం సాధించాలని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రభుత్వ పథకాలు లేదా సంక్షేమ పథకాలని ప్రజలకు చెప్పాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సామాజిక సంక్షేమ బోర్డుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలను చైర్మన్గా నేను బాధ్యతలు చేపట్టిన నాటి దగ్గర నుంచి తీసుకున్న ఒక కార్యాచరణ ప్రణాళికను మీ ద్వారా రాష్ట్ర ప్రజల ముందు ఉంచాలని చెప్పిన ఉద్దేశం చేత ఈ పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అసలు సామాజిక సంక్షేమ బోర్డు అంటే ఏమిటి, అది ఈ బోర్డు ఎందుకు, దీని కర్తవ్యాలు ఏమిటి, గత 5 ఏళ్ల ప్రభుత్వంలో ఇలాంటి సంక్షేమ బోర్డు అనే మాట వినిపించిందా, అప్పుడు బోర్డు చైర్మన్ ఉన్నారా లేరా, ఉంటే ఏం చేశారు, దీని పని విధానం ఏమిటి, ఇవన్నీ కూడా అంశాలు. నిజానికి ఏంటంటే, గత 5 ఏళ్ల మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో సాంఘిక సంక్షేమ బోర్డు అనే పదం ఎక్కడ నాకైతే వినిపించాల. ఒక బోర్డు బడుగు బలహీన కులాలకి ఈ సంక్షేమ పథకాలకు సంబంధించిన కార్యక్రమాలను కానీ, దానికి సంబంధించిన సూచనలు కానీ, ప్రభుత్వానికి చేరవేసిన దాఖలాలు కానీ, చేసిన కార్యాచరణ ప్రణాళిక కానీ పెద్దగా ఉండేది కాదు. ఏదో చైర్మన్ ఉండేవాళ్ళు, దానికి సంబంధించిన సిబ్బంది ఉండేవాళ్ళు, జీతభత్యాలు తీసుకునేవాళ్ళు, అలా వెళ్ళిపోయేవాళ్ళే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ బోర్డుకి ఏం ప్రాధాన్యత ఇవ్వాల. కాకపోతే ఒకదానికి ప్రాధాన్యత ఇచ్చేవాడు ఎప్పుడు కూడా, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని మాటల్లో చెప్పేవాడే తప్ప ఆచరణలు ఎక్కడ కూడా ఈ సామాజిక వర్గాలకు సంబంధించిన కార్యక్రమాలు వినిపించేవి కావు. ఒక మాట ఏంటంటే, గత 5 ఏళ్ల పరిపాలన మొత్తం కూడా ఒక మాటలో చెప్పాలని అనుకుంటే, ఓ 4 గోడల మధ్య జగన్మోహన్ రెడ్డి గారు రావటం, కూర్చోవటం, బటన్ నొక్కటం, తాడేపల్లిలోకి వెళ్ళిపోవటం. ఇదే సంక్షేమ కార్యక్రమం అంటే. నీకింత అని చెప్పేసానని బటన్ నొక్కుంటూ తన పని తాను పూర్తి చేసుకోవటం. ఆఖరికి కోవిడ్లో కూడా మాజీ ముఖ్యమంత్రి గారు ప్రజల్లోకి వచ్చిన దాఖలాలు లేవు, ప్రజలకు ధైర్యం చెప్పిన దాఖలాలు లేవు. కానీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అది పెన్షన్లు కానీ, ఫ్రీ బస్సు కానీ, ఇతర ఏ సామాజిక వర్గాలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రజల్లోకి వెళ్ళి అక్కడ దాకెందుకు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా కలెక్టర్ల సమావేశం ఇలాంటి కార్యక్రమం గత ప్రభుత్వంలో ఎప్పుడు కనిపించలా. 10 మంది కలెక్టర్లు, 20 మంది కలెక్టర్లు కూర్చొని తమ పని విధానాన్ని ముఖ్యమంత్రికి చెప్పడం కానీ, ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి వచ్చే ఆదేశాలను తీసుకోవడం కానీ, సరిదిద్దుకోవడం కానీ ఎక్కడా లేవు. ప్రభుత్వం అంటే కేవలం రాజకీయాలు మాట్లాడటమే కాదు, పరిపాలన మెరుగుదల చేసుకోవాలి. ఆ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారు చాలా మనసు పెట్టి ఈ సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేశారు. ప్రత్యేకమైన శ్రద్ధతో, లక్ష్యంతో
ఈ బోర్డు ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఈ బోర్డును కూడా ఎందుకు ఏర్పాటు చేశారంటే సంపన్న, ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన రాష్ట్రం కోసం స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలను సాధించడంలో భాగంగా అణగారిన కులాల ప్రజల ప్రగతిశీల అభివృద్ధి కోసం ఈ బోర్డు ఏర్పాటు చేయటం జరిగింది. ప్రధానంగా బోర్డుకు సంబంధించిన లక్ష్యాల్లో ఆర్థిక అభివృద్ధి, ఆర్థిక సహాయంపై దృష్టి, షెడ్యూల్ కులాల ప్రేరణ, అవగాహన కొరకు అవసరంగా భావించి ఇలాంటి బోర్డు ఉంటే ఆ కులాలకి బాసటగా ఉంటుందని చెప్పేసని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. దీని సంస్థాగత నిర్మాణం కూడా 1 ఎస్సీ సమాజంలో సాధికారిత, 2 55 పౌర హక్కుల పరిరక్షణ చట్టం, ఎస్సీలలో సామర్థ్య నిర్మాణము, 3 సఫాయి చర్మకారుల ఆరోగ్య పరిరక్షణ, వారి వెనుకబాటుతనానికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన అవకాశాలను కల్పించటం, 4 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, వాటి మీద ప్రజల్లో అవగాహన, 5 ఎస్సీ నిరుద్యోగ యువతకు ఉపాధి మరియు నైపుణ్య అభివృద్ధికి కృషి, 6 సామాజిక దురాచారాల నిర్మూలన, వివిధ చైతన్యవంతమైన కార్యక్రమాలు, అంటే ఉదాహరణకు హాస్టల్ విద్యార్థుల సంరక్షణ, బాలల హక్కులు, బాల్య వివాహాలు, అంటరానితనం, గంజాయి వంటి మారక ద్రవ్యాలు, మత్తు పదార్థాల నిర్మూలన, సామాజిక రుగ్మతలు, నేరాలు ఘోరాలు, మహిళల వేధింపులు, ఈ అంశాలన్నిటి కూడా కాన్స్టిట్యూషన్ చేసి నిర్మాణం చేసి చంద్రబాబు నాయుడు గారు ఈ బోర్డుని ఏర్పాటు చేశారు. వెరసి జీవో నంబర్ 284/25/11/2025లో జీవో ఇచ్చిన డిసెంబర్ 1, 2025 అంటే దాదాపు 5 మాసాలు 150 రోజుల ఈ పని దినాల్లో బోర్డు చైర్మన్గా నేను బాధ్యతలు స్వీకరించిన తర్వాత తీసుకున్న కార్యక్రమాలు, తొలిసారిగా ఎన్నడూ కనీవిని ఎరగని రీతిలో వారం వారం సంక్షేమ ఆదివారం పేరుతో రాష్ట్రంలో అన్ని హాస్టల్స్ను సందర్శించాను. విద్యార్థులతో మాట్లాడాము, గృహాలలో ఉన్న వసతిని పరిశీలించాము, వాళ్ళ అవసరాలను గుర్తించాము. ఏఎస్డబ్ల్యూఓస్, డీడీస్, వార్డెన్లు అక్కడున్న ప్రజలతో కూడా మాట్లాడి ఆ వచ్చిన విద్యార్థులు చెప్పిన యొక్క అభిప్రాయాల ప్రకారంగా దాదాపు 14 అంశాలతో కూడిన ఒక సమగ్రమైన నివేదికని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ నివేదికని అందజేయటం జరిగింది. ఈ 14 అంశాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సిన అంశాలు. స్వయంగా ముఖ్యమంత్రి గారే దాదాపు 10-15 నిమిషాలు ఈ నివేదిక మొత్తం కూడా చూసి ముఖ్యమంత్రి గారికి సంబంధించిన సీఎంఓ కార్యాలయ అధికారులకు ఇచ్చి వీటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశించారు. వీటికి సంబంధించిన పని విధానాలు కూడా పూర్తిగా కసరత్తు జరుగుతుంది. ముఖ్యంగా ఈ 14 అంశాలు కూడా దాదాపు 10 అంశాలు జీవోలతోనూ ఆదేశాలతో అయ్యే పనులు, ఒక 4-5 అంశాలు మాత్రం నిధులకు సంబంధించిన అంశాలు. ఎందుకంటే హాస్టల్లో పిల్లలకు సంబంధించిన ఆరోగ్య పరిరక్షణ, సీసీ కెమెరాలు, కాస్మోటిక్స్, ఆర్ఓ ప్లాంట్స్, విద్యా ప్రమాణాల మెరుగుదల, ఇలాంటి అంశాలన్నీ కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. అంతకంటే ముఖ్యంగా గత 5 సంవత్సరాల ప్రభుత్వ పరిపాలనలో ఏ హాస్టల్లోనూ శానిటరీ వర్కర్లు లేరు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతే రాష్ట్రంలో 1350 మంది
శానిటరీ వర్కర్లను థర్డ్ పార్టీ ద్వారా నియామకాలు చేశారు. నిన్న మొన్న కూడా హాస్టల్స్లో చదువుతున్న విద్యార్థులు, అటు ప్రభుత్వ బడుల్లోనూ ఇటు హాస్టల్లోనూ చదువుతున్న విద్యార్థులు 591 మార్కులు సాధించిన గంపలగూడెనికి సంబంధించిన హాసిని అనే అమ్మాయి 573, 582 ఇలా అత్యధిక మార్కులు సాధించిన వాళ్ళని కూడా తొలిసారిగా బోర్డు కార్యాలయంలో ఆ పిల్లల్ని ప్రోత్సాహకరంగా ఉండేందుకు సత్కరించడం జరిగింది. అంటే ఇలా ఇటీవల కూడా మీరు కొత్త వార్త విన్నారు. ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యాన ప్రభుత్వం కొంత కమిటీని ఏర్పాటు చేసి ఈ హాస్టల్కి సంబంధించిన పరిశుభ్రత, విద్యా ప్రమాణాలు, అంటే హాస్టల్లో హాజరు పెంపుకు సంబంధించిన కార్యక్రమాలను కూడా చాలా స్పష్టంగా తీసుకుంటుంది. కాబట్టి అంటే ఏదేమైనా కూడా ఏంటంటే మేము రాజకీయాలు మాట్లాడటం అంటే రాజకీయాలు మాట్లాడటం వేరను, ప్రభుత్వం బాధ్యతగా కూర్చున్న తర్వాత ఒక బోర్డు చైర్మన్గా గానో లేదంటే ఒక బాధ్యతగా కూర్చున్న తర్వాత పనిని చేపట్టడం వేరు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో బడుగులు బలహీనులకు మరిన్ని సేవలు అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది, మాలాంటి వాళ్ళ మీద ఉంది. వారి సమస్యలను తీసుకెళ్లాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఎందుకంటే సమాజంలో మనం చూస్తున్నాం, హత్యలు జరుగుతున్నాయి, ఆత్మహత్యలు జరుగుతున్నాయి, డ్రగ్స్ ఇంకా పూర్తి స్థాయిలో కంట్రోల్ కాని పరిస్థితి ఉంది, డిజిటల్ నేరాలు పెరిగినాయి, పిల్లల్లో కొంత ఇబ్బందికరమైన వాతావరణం వచ్చింది, తల్లిదండ్రులు కూడా శ్రద్ధ పెట్టాల్సిన బాధ్యత వచ్చింది. మీరు 5-6 సందర్భాలు వింటే చంద్రబాబు నాయుడు గారు ఒక పరిపాలన గురించే కాకుండా అంటే టీవీ సీరియళ్ళు చూడటం మూలాన కూడా కోపోద్రిక్తులై భార్యాభర్తల ఘర్షణ పడుతున్న సందర్భాన్ని కూడా అంటే ఒక కుటుంబ పెద్ద దిక్కుగా అంటే జీవన ప్రమాణాలలో వస్తున్న మార్పులను కూడా ఆయన మంచి మంచి సూచనలు చేసి చెప్తూ ఉంటుంటారు. అందుకని ఈ రాష్ట్రం బాగోవాలి, ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ మేలు జరగాలి, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకి అర్థం కావాలి. ఇలా మా పిల్లలకు సంబంధించిన అత్యధిక మార్కులకు సంబంధించిన 10th టాపర్స్, హాస్టల్ టాపర్స్ చేస్తున్నారు. ఒక్క హాస్టల్ చదువులనే కాదు, ముఖ్యంగా సమాజంలో వచ్చే రుగ్మతలు అంటే మహిళల పట్ల కానీ, బాలల పట్ల కానీ, ఈ సోషల్ మీడియా నేరాల పట్ల కానీ, మత్తు పదార్థాల పట్ల కానీ ఓ చైతన్యవంతమైన సమాజాన్ని నిర్మించుకోకపోతే ఏ రాష్ట్రం కూడా మనదాలదు. సాధారణంగా మీరు వినే ఉంటారు, పెద్దలు చెప్తూ ఉంటారు, ఏ సమాజం అయితే నిద్రమత్తు వీడి చైతన్యవంతంగా ఉంటుందో ఆ సమాజమే ముందుకు పోతుంటుంది. అంటే కులాల పట్ల, మతాల పట్ల భేదాభిప్రాయాలు లేకుండా ఐక్యంగా, ఎందుకంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో చాలా చూస్తున్నాం, ఎక్కడో తమిళనాడులో ఎన్నికలు జరిగితే అక్కడ కొత్తగా పెట్టిన విజయ్ పార్టీ విజయఢంకా మోగిస్తే దానిని పురస్కరించుకొని కూడా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేస్తున్న వైసీపీ నాయకులను చూస్తున్నాం. ఎవరిదో పెళ్ళి అవుతుందంటే ఏదో హడావుడి చేసినట్టుగా, అంటే ఇదే పని, బొడ్డుకు మసి రాసుకోవటం, వాడిని తిడదామా వీడిని తిడదామా, బూతులు మాట్లాడదామా, ఛానల్లో పోయి వీడియోలు చేసుకుందామా, లేదా 4 మీడియా వాళ్ళు కూర్చొని నీ అంతు చూస్తా 29 అధికారంలోకి వస్తా రప్ప అంట భయపడిపోవాలి, పసుపు చొక్కా వేసుకోవాలంటే భయపడిపోవాలి, ఇదిగో వస్తున్నాం అంటే ఈ ప్రగల్భాలు, ఉత్తర కుమార ప్రగల్భాలు. ఒక్కడు పనికిరాడు, నెత్తిన రూపాయి పెట్టి 10 రూపాయలు మార్కెట్లో అమ్ముదామన్న కూడా కొనేవాడు ఎవడో ఉండడు. చాలా బరి తెగించి ఆపరేషన్ మధ్యలోనే స్ట్రక్చర్ మీదకి చేస్తాం, ఎలా ఉంటుందో చూస్తారా, పనికిరాని మాటలు. వీటి పట్ల కూడా చట్టం చాలా సీరియస్గా ఉంది. డీజీపీ గారు చాలా సీరియస్గా ఉన్నారు. నాకు నోరు ఉంది కదా,
నా నోటికి దుర్వాసన ఉంది కదా, నేను ఎలా పడితే అలా ఆవిరించేద్దాం, ఎవడు ముఖాన పడితే వాడి ముఖాన కాండించి ఉమ్మేద్దాం అంటే నోళ్ళు గుట్టేస్తుంది ఇప్పుడు చట్టం. ఎందుకంటే సమాజాన్ని క్రమశిక్షణలో పెట్టాల్సిన బాధ్యత చట్టాందే. అనుమానితులు, రౌడీ షీటర్లు, నేరగాలు ఉన్న చోట ప్రభుత్వాలు ఏం చేయాలి? క్రమశిక్షణలో పెట్టాలి వాళ్ళని. విక్రమార్కుడు సినిమాలో రాథోడ్లాగా రైల్వే స్టేషన్లో కనుక రౌడీలని క్రమశిక్షణలో పెట్టినట్టే క్రమశిక్షణలో పెట్టగలగాలి. ఆ ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి అంటే సద్విమర్శలు చేయొచ్చు, ప్రభుత్వానికి మంచి సూచనలు ఇవ్వచ్చు, ప్రభుత్వంలో బాధ్యత పడ్డ వాళ్ళు తప్పులు చేస్తే ఎత్తి చూపొచ్చు, కానీ గొడ్డలెప్ప తీసుకొని మాట్లాడకూడదు. ఈ గొడ్డలెప్ప తీసుకొని మాట్లాడే వాళ్ళందరూ కూడా గొడ్డలెప్ప తీసే లోపలికి వెళ్ళే ప్రయత్నం కూడా జరుగుతుంది. వెరసి ఏమైనా అంటే సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్గా నా బాధ్యతగా ఈ 150 రోజుల పని దినాల్లో రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన ధర్మం మా మీద ఉంది. రేపు భవిష్యత్తులో కూడా సంక్షేమ రుణాలకు సంబంధించిన కార్యక్రమం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీలలో ఉన్న దళితులకు పారిశ్రామిక ప్రగతి కోసం కూడా ఎస్సీ కార్పొరేషన్తో ఓఎంయూలు కుదుర్చుకొని వాళ్ళకి పెద్ద ఎత్తున రుణ సదుపాయం తీసుకొని డబ్బులు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. స్వచ్ఛాంధ్రలో భాగంగా అన్ని హాస్టల్స్ను కూడా ఒక క్రమ పద్ధతిలో అందమైన హాస్టల్స్గా తీర్చిదిద్దేందుకు, పిల్లలకు ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేందుకు కూడా ప్రభుత్వం చాలా దృష్టి పెట్టింది. వెరసి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్పాలి నేను. గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ హాస్టల్ పిల్లలను కూడా దగ్గరకు తీసుకొని వీటి పట్ల పెడుతున్న శ్రద్ధకే ప్రత్యేకమైన ధన్యవాదాలు. కాబట్టి మిత్రులారా, రాష్ట్ర ప్రభుత్వం బడుగులకు సేవ చేయడానికి సిద్ధంగా ఉంది, సమస్యలను పరిష్కరించడానికి సిద్ధంగా ఉంది. ఆ నేపథ్యంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ నా మీద పెట్టిన ఈ బాధ్యత కూడా నెరవేర్చడంలో అహర్నిశలో శ్రమించి తగిన సూచనలు, తగిన సలహాలు నాకు వచ్చిన అవకాశం ఏంటంటే మాట చెప్పి వదిలేయను. ఆ మాటని అమలు చేయటం కోసం, ఆ మాటను నిలబెట్టుకోవటం కోసం, ఆ మాట వెంట పరుగు పెట్టే రకం నాది. ఏదో చేశాను, ఒక లేఖ రాశాను ముఖ్యమంత్రి గారికి, సార్ చూస్తారు అది అయిపోతుంది అని అనుకునే వ్యక్తిని కాదు నేను. నా లేఖ ఏమైందని చెప్పేసి అని ఆ లేఖ వెంటే పరుగు పెడతా ఉంటుంటా. అంటే మేము బడుగు బలహీన కులాలకు సంబంధించిన ఉద్యమాల యొక్క తలపాగా నుంచి, వారి యొక్క శ్రమలో నుంచి, ఆ చెమట చుక్కల్లో నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ఏదో ఒకటి నా బాధ్యతగా, అంటే ప్రభుత్వంలో ఉన్నందుకు లేదా ముఖ్యమంత్రి గారు నా మీద పెట్టిన ఈ బాధ్యతని పూర్తి స్థాయిలో నెరవేర్చాలనే తపన చెందేవాళ్ళం. తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం అందుకు తోడ్పాటుగా ఉంటుంది. నేను ఇచ్చిన ప్రతి సూచన కూడా తీసుకుంటుంది. రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలు ఎలాంటి సమస్యలు వచ్చినా ప్లీజ్ వెల్కమ్ టు మై ఆఫీస్. నా బోర్డు కార్యాలయం 24 గంటలు తలుపులు తెరిచిబడే ఉంటాయి, సిబ్బంది అందుబాటులో ఉంటుంది. మీరు ఎలాంటి సమస్యలు వచ్చినా మా కార్యాలయంలో విన్నవించుకోవచ్చు. ప్రభుత్వం దృష్టికి తప్పని తీసుకెళ్తాం. మేము మీ సేవకులం అని చెప్పేసి మరోమారు తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.